మాజీ ఎమ్మెల్యే పిటెలి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. జంట హత్య కేసులో ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 98 రోజుల నుంచి నెల్లూరు జిల్లా జైల్లో ఉంటున్నారు. తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడంతో ఆయన నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి మాత్రం న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి సర్కార్ అక్రమ కేసు బనాయించిందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లాలో కూడా చూసుకున్నట్టు మాత్రం వెంకటరామరెడ్డి ఇక్కడ జైల్లో ఉన్నాడు, వాళ్ళ సోదరుడు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితమే గురజాల కోర్టు ఏదైతే ఉందో బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం 96 రోజుల నుంచి నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి నెలకొంది. దండ హత్య కేసులో ఏదైతే ఉందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్న పరిస్థితి నెలకొంది. పలుమార్లు కూడా ఏదైతే ఉందో బెయిల్ వేయడం జరిగింది, కానీ బెయిల్ మాత్రం ఇచ్చేది లేదని చెప్పేసి ఇప్పటికే అనేక సార్లు అనేక పర్యాయాలు కూడా కోర్టు మాత్రం ఏదైతే ఉందో చుక్కెదురైందన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు అయితే పిన్నెల్లి ఏదైతే ఉందో సోదరుడు వెంకటరామరెడ్డి గుంటూరు సబ్ జైల్లో కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అతనికి మాత్రం బెయిల్ లభించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీలో మాత్రం ఒకవైపు నుంచి కూడా ఆందోళన రేకెత్తింది. ఇరుగురు కలిసి ఏదైతే ఉందో సోదరులు ఎక్కడికైనా సరే ఒకే కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకరికి బెయిల్ వచ్చి మరొకరికి మాత్రం బెయిల్ లభించకపోవడంతో కూడా వాళ్ళలో కూడా నిరుత్సాహం ఏర్పడిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం వైసీపీ నేతల్లో కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి నెలకొంది. వైసీపీలో మాత్రం ఏదైతే ఉందో మాత్రం కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీరస్వామి, కక్ష సాధింపు చర్యల్లో కూడా కేసులు బనాయించారని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే వైసీపీలో చూసుకున్నట్టే మాత్రం మాజీ ఎంపీ నందిగాం సురేష్, అదే విధంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇటీవల కాలంలో చూసుకుంటే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు, వీళ్ళ మీద కూడా కేసులతో కూడా చూసుకుంటే మాత్రం జైలు శిక్షణ అనుభవించిన పరిస్థితి నెలకొంది. కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఏదైతే ఉందో లోకేష్ చూసుకుంటే మాత్రం రెడ్ బుక్ పాలన కొనసాగిస్తుందని చెప్పేసి వైసీపీ మాత్రం ఒకవైపు నుంచి కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దానిలో భాగంగా చూసుకుంటే మాత్రం కక్ష భాగంలో భాగంగా మా మీద కేసులు కూడా పెడుతున్నారు, అక్రమ కేసులు బనాయించి జైలు కూడా పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇదే విధంగా చూసుకుంటే మాత్రం న్యాయం చేసే దిశగా మాత్రం మేము కోర్టును ఆశ్రయిస్తాం, ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించి మాత్రం అక్కడి నుంచి విముక్తి పొందుతామని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నేతలు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ అంతర్మదనంలో పడుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డు మీదకి వస్తే కేసులు పాలు చేసేసి మమ్మల్ని జైలుకు పంపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యం మాత్రం ఏదైతే ఉందో ఒకవైపు నుంచి చూస్తే కూనుకి చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీలో చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా కేసులతో ఉక్కులు బిక్కులు అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం మాజీ మంత్రి విడుదల రజనీ మీద కూడా అనేక కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా అనేక కేసులు పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా చూసుకుంటే మాత్రం కేసులతో మాత్రం ఎక్కువగా వైసీపీ మీద పెట్టారని చెప్పేసి భావించవలసిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు ధోరణిలో భాగంగా మా మీద అక్రమ కేసులు పెడుతుందని చెప్పేసి వైసీపీ ఇప్పటికే చూసుకుంటే పలుమార్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. వైసీపీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చూసుకుంటే మాత్రం న్యాయపరంగా చూసుకుంటే మాత్రం న్యాయపరంగా వెళ్తాము, తప్పనిసరిగా మా మీద కూడా కక్ష సాధింపుకు ధోరణి పలుపడుతుందని చెప్పి అనేక పర్యాలు కూడా నెలకొంది. వీరస్వామి, అంటే జంట హత్య కేసులో కూడా రామకృష్ణారెడ్డికి ఉపశమనం లభించనుందంటారా? అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం కేవలం నిందితుడిగా ఉన్న
చేర్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దండ హత్య కేసులో మాత్రం వైపు చూసుకుంటే ఉపశమనం లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం వాళ్ళ తమ్ముడు కూడా బెయిల్ లభించిన పరిస్థితి నెలకొంది. దాదాపు 96 రోజుల పాటు మాత్రం నెల్లూరు జైల్లో మాత్రం ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే మాత్రం అతనికి ఇప్పుడు ఉపశమనం లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక పర్యాయాలు కూడా బెయిల్ కి వేసినా కానీ, పిటిషన్ దాఖలు చేసినా కానీ బెయిల్ మాత్రం మంజూరు చేయలేదు. కానీ ఇప్పటికి మాత్రం అనేక సార్లు పర్యాలు చేసినంత మాత్రం ఇప్పటికి మాత్రం ఉపశమనం లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్ళ తమ్ముడే ఇప్పటికే సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతను కూడా బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైసీపీ ఏదైతుందో లీగల్ టీం కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. మరి కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరొన్ని కేసులు అంటే ఇప్పటికే చూసుకుంటే మాత్రం దండ హత్య కేసుల్లో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పుడు ఉపశమనం లభైనా మరొక కేసులో మాత్రం అతన్ని తప్పనిసరిగా మాత్రం కేసులు పెట్టి మరొకసారి మాత్రం ఏదైతే ఉందో అతని మీద కూడా కేసులు పరంపర కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ అదేవిధంగా వాళ్ళ సోదరుడు కానీ ఇద్దరు కూడా మాచర్లలో ఉండకుండా ఎక్కువగా హైదరాబాద్ లో నివాసం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పరిస్థితి నెలకొంది. కేవలం మాత్రం కేసులు పెడతారన్న అయోమయంలో అదేవిధంగా చూసుకుంటే మాత్రం కింది స్థాయి కార్యకర్తలను కాపాడుకోవడంలో మాత్రం ఏదే విధంగా చూసుకుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా దూరం ఉంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం పార్టీ మాత్రం అతనికి అండగా ఉంటుంది. మెయిన్ పార్టీలు చూసుకుంటే మాత్రం ఇంపార్టెంట్ కార్యక్రమాలకే వాళ్ళు హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. కానీ ఈ విషయంలో మాత్రం ఇప్పటికీ ఉపశమనం లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.